మైనింగ్ దోసుకోవటం, ఇసుక దోసుకోవటం, విన్నవా అక్రమంగా మొత్తం ల్యాండ్లు దోసుకోవటం. ఎవరు? కాసుమహేష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండి మొత్తం చేసింది. జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కాసుమహేష్ రెడ్డి మామూలుగా దోసుకుండా. మాది దైద గ్రామం అండి. దైద గ్రామంలో మామూలు కాదు మైనింగ్ 5 సంవత్సరాలు కొన్ని వేల టిప్పర్లే మామూలు దోసుకోలేదు. ఇలా ఆ గుంతలు చూస్తే జనం వాన వస్తే ఎక్కడికి ఒక జీవాలు వేయడానికి కానీ ఒక ఆవులు వేయడానికి కానీ ఎలాంటిది కూడా పరిస్థితి లేదు. దాదాపు ఒక 10 అడుగులు 15 అడుగుల లోతున గుంతలు పెట్టి మైనింగ్ మొత్తం దోసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే బడుగు బలహీనత వర్గాల వారికి మంచి జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళ సామాజిక వర్గానికి వరకు మంచి చేస్తారనేసి అంటున్నారు. అస్సలు అలాంటి పనే లేదండి. అలా బడుగు బలహీన వర్గాలకి మంచి చేసేవాడైతే ఇలా ఒక్కొక్కరిని వాళ్ళ ప్రభుత్వంలో మొత్తం ఎలా చేశారండి. ఏంది మొత్తం మామూలుగా కేసులు పెట్టి మామూలుగా ఇబ్బందులు పెట్టిరా. మామూలుగా ఇబ్బంది ఏం పెట్టలేదు కదా. దళితులని ఊసకోత కోసారు. విన్నవా అక్కడ గుళ్ళపల్లిలా విన్నవా ఒక మన ఆయనని మామూలుగా గొంతు కోసిరా చెప్పు. వైసీపీ ప్రభుత్వంలో కన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసింది. కారంపూడి మండలంలో మామూలుగా బీభత్సం చేసింది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలా బహిరంగ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు కలిసి మామూలుగా జనాన్ని తీసుకుపోయి కారంపూడిలో బైకులు తగల పెడతాం. మామూలుగా అన్యాయంగా చేసిరా. అంటే 175 స్థానాలు అని చెప్పుకున్న వైసీపీకి 11 స్థానాలు దక్కడం అంటే కారణం ఏంటంటారు? కారణం ఏముందన్నా, అర్చక పరిపాలన వల్ల జనం సైలెంట్ గా ఓట్లు వేసారన్నమాట. మళ్ళీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వస్తే అన్నం దొరకదు, నీళ్లు దొరకవు, మొత్తం మద్యం ఏర్లై పారుతుంది. ఎక్కడ పెట్టినా కానీ మైనింగ్లు మొత్తం భూములు ఆక్రమించుకుంటారు. పొలాలు మొత్తం మనం కొనుక్కున్న పొలాలని ఆయన పాస్ పుస్తకాలు పెట్టుకుంటారని రైతులు అయిపోయింది. కూలోళ్ళు ఇలా ఉపాధి ఎంత కోల్పోయారు జనం. మామూలుగా కోల్పోలేదు కదా. ఉచిక ఏముంది, ఫ్రీగా ఉన్న ఉచికని తక్కువ 6,000 అమ్ముకుర్రు. ఎవరు అమ్ముకుర్రు? వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అమ్ముకుర్రు. ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరు అమ్ముకోలేదు కదా. దళితులు నేను మామూలుగా ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వంలా ఇలాంటిది అసలు జరగదు. ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క ఏ కులానికైనా న్యాయం జరిగే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అలజడులు సృష్టిస్తున్నారు. టీడీపీ వాళ్ళు దాడులు దిగుతున్నారు. నేను హెచ్చరిస్తున్నాను, అధికారం ఎల్లకాలం ఉండదనేసి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు చేసిన అరచకము చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చేయడు. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల ఎన్ని దుర్మార్గ పరిపాలన చేశారు. అసలు ఒక అమరావతిలో ఉన్న ప్రజావేదికని కూలగొట్టిన దుర్మార్గుడు ఎవడు? చంద్రబాబు కట్టించిన దేవుడు. ప్రతి ఒక్కరు మాట్లాడుకోవటానికి మన సమస్యలు చెప్పుకోవడానికి కట్టించిన దాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు అయ్యే దాన్ని అక్రమంగా కూలగొట్టిన ఎవరు? వైసీపీ ప్రభుత్వం. మరి వాళ్ళ పార్టీ ఆఫీస్ కూలగొట్టారు అనేసి చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తారు, ఎందుకు చెప్పరు? ఒక అక్రమంగా కట్టుకోరు కాబట్టి కూలగొట్టడానికి ఎవరికైనా ఉండదు హక్కు. అది ఒక చంద్రబాబు నాయుడు కట్టింది ప్రజావేదికని ప్రతి మందికి ఉపయోగపడేదాన్ని ఇవాళ అక్రమంగా కూలగొట్టిన జగన్మోహన్ ప్రభుత్వంలో మరి ఆయన మాట్లాడలేదు కదా. ఇలా ఇది కూలగొట్టడం తప్పు, ఇది కూలగొట్టకూడదని వాళ్ళ నాయకులకు చెప్పలేదు, వాళ్ళ కార్యకర్తలకు చెప్పలేదు. ఎక్కడ పడితే అక్కడ తోసుకోండి, ఎవడు పడితే వాళ్ళని టీడీపీ కార్యకర్త ఎంతమందిని మామూలుగా కాదు విమర్శలు చేసి దాదాపు ఇవాళ పిన్నెల్లి గ్రామం ఉంది. టీడీపీ వాళ్ళ కార్యకర్త 5 సంవత్సరాలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయండి. ఓట్లకు వచ్చారు. అదే ఓట్లు టీడీపీ ప్రభుత్వం గెలవకుండా ఉంటే మళ్ళీ ఊరు వదిలిపెట్టే పరిస్థితి. కొన్ని గ్రామాలు మామూలు కాదు. ఇలాంటికి వాళ్ళు మొత్తం అక్రమాలు చేసింది వాళ్ళ ప్రభుత్వం. టీడీపీ పార్టీ అలాంటి పరిస్థితి లేదు, అలా చేయడు. మా ఎరపతినేని ప్రభుత్వం నెంబర్ 1. ఎరపతినేని అసొంటి వాటికి చెయ్యడు. మాకు దళితుల పక్క ఉంటాడు, అన్ని ప్రతి ఒక్కల పక్క మన పక్కే ఉంటాడు. ఎరపతినేని సినిమా ఆయనకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు ఇస్తాడు, పక్కా ఇస్తాడు. 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు ఎరపతినేనికి ఇస్తాడు. అలాంటిదే మా గురిజాల మండలం, మా గురిజాల కాన్స్టిట్యూషన్ మొత్తం అభివృద్ధి చేస్తాడు ఎరపతినేని శ్రీనివాసరావు. దానికి భయపడే పనే లేదండి. థ్యాంక్ యూ సార్.